నీ పేరేమిటి? కే భూతలింగం. నేనెవరిని? నా పెళ్ళానివి. నా పేరు కే పంకజం. వీడు నా పెద్ద కొడుకు కే శోభన్ బాబు. ఇది నా పెద్ద కూతురు కే వాణిశ్రీ. ఇది నా రెండో కూతురు కే శ్రీదేవి. అదేమిటి? చెట్టు. చెట్టు మీద ఏముంది? చెట్టు మీద పెట్టుంది, పిట్ట కడుపులో రెట్టుంది, మన శోభన్ బాబు గారి దగ్గర పరీక్ష రాసే అట్టుంది, కింద ఇంట్లో వేడిగా తినడానికి అట్టుంది, మన ఇంట్లో పెద్ద చెక్క పెట్టుంది, మన ఇంటి తలుపు గడియ పెట్టుంది, కృష్ణానదికి గట్టుంది, ఈ డాబాకి మెట్టుంది. ఇక చాలు పంకజం, ఈ పరీక్షలు ఆపేవే నీకు పుణ్యం ఉంటుంది. అమ్మయ్యా, ఇప్పుడు మీరు మామూలు మనిషి అయిపోయారు. నా తాళి గట్టిది. అవును మరి, ప్రాణం తీసి 10 కాసులు పెట్టి మరీ చేయించుకున్నావు, గట్టిగా ఉండదు మరి. ఇక మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం, బయటికి వెళ్ళొచ్చు. వారం రోజులు హౌస్ అరెస్ట్ తర్వాత ఇవాళ విడుదలయ్యాను. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. అలా లాండ్రీకి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను పంకజం. వెళ్ళిరండి. సత్యవన్నయ్య, ఇదిగో కాగితము డబ్బులు, నా బట్టలు పడే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. జంబోరుహం మళ్ళీ ప్రత్యక్షమైంది. ఇక నాకు టెన్షన్ మొదలు. ఏమిటి పోతున్నాం? మీరు అద్దం బద్దలు కొట్టేశావు. నీ అద్దం బద్దలవడం సరే, నా గుండె బద్దలైంది సత్యవన్నయ్య. సత్యవన్నయ్య, ఓ సత్యం చెప్పు, ఇప్పుడు వచ్చి వెళ్ళిన శాలిటీ నీకు తెలుసా? తెలీదయ్యా. మొన్న వచ్చి లుంగీలు, బనీన్లు, కడ్రాయర్లు వాషింగ్కి ఇచ్చింది. కడ్రాయర్లు వాషింగ్కి ఇచ్చింది? ఒక ఆడపిల్ల కడ్రాయర్లు వాషింగ్కి ఇచ్చింది? మళ్ళీ ఈ టర్నింగ్ ఏమిటి మహాప్రభు? మళ్ళీ నాకు నో ఫుడ్, నో మోషన్, నా బీపీ 1,16,000 ఉంటుంది. ఏం చేతుండ్రా తండ్రి? ఏమండి, ఈ ప్యాకెట్ నాది కాదండి. ఇందులో ఆడవాళ్ల బ్రాసరీలు, నైటీలు ఉన్నాయి. సారీ అండి, ప్యాకెట్లు తారుమారైనట్టున్నాయి. ఇందాక పొరపాటున మీ ప్యాకెట్ కుర్రాడికి ఇచ్చాను. కొట్లో పని కుర్రాడు కూడా లేడు. మీరేమనుకోకపోతే కొంచెం మీరు వెళ్ళి తెచ్చుకుంటారా? ఆయన ఎక్కడుంటారండి? ఇక్కడేనండి, లక్ష్మణ లాడ్జ్, రూమ్ నెంబర్ 5. లక్ష్మణ్ లాడ్జా? నాకు తెలుసులేండి. థ్యాంక్ యూ. సద్దాం హుస్సేను. సద్దాం హుసేన్ ఏంటయ్యా? నా పేరు సత్యం. అదంతేలే, టెన్షన్ మొదలైతే నాకు పేర్లు గుర్తొచ్చి చావు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉతకడానికి ఇచ్చిన బట్టలు నువ్వు పొరపాటున ఈ శాలిటీకి ఇచ్చావు, అవునా? అవును. అంటే అమ్మాయి ఏమో కడ్రాయర్లు, బనీళ్లు ఉతుక్కిచ్చింది, అబ్బాయి ఏమో నైటీలు, బ్రాసరీలు ఉతుక్కిచ్చాడు, అవునా? అవునయ్యా. వామ్మో, ఒక టర్నింగే అర్థం కాక బర్నింగ్ అయి చస్తుంటే ఇప్పుడు ఇంకో టర్నింగ్ వచ్చి చచ్చింది. ఇది నా చావుకొచ్చింది, గ్యారంటీగా నా చావుకే వచ్చింది. వస్తా సదాశివ బ్రహ్మం. ఏయ్, అద్దం బద్దలు పెట్టి ఎడుతున్నావు, నన్నేం చేయమంటావు? చచ్చిపో, బాగుంటుంది. ఏడు కొండల సామి వెక్కడున్నా, వెవరు నీ వారు కారు, వెవరు నీ పొలకు పాపయారి పామ బియ్యం చార పప్పు కూట్ల రూపాయి నిమ్మగుడి రూపాయి నిమ్మగుడి. Yes, coming. ఈ జంబోరుహవేమో బనీళ్ళు, కడ్రాయర్లునా, ఆ జనక జనకు పాయలు బాజీ ఏమో బ్రాసరీలు, నైటీలునా. అంటే ఇది మగపిల్ల, వాడు ఆడపిల్లాడునా? ఈ డబుల్ టర్నింగ్ ఏమిటి మహాప్రభో? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. లాండ్రీలో నా ప్యాకెట్ మీకు, మీ ప్యాకెట్ నాకు ఇచ్చారు. Is it? Just a moment. ఇందులో లుంగీలు, డ్రాయర్లు ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా? నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నానండి. ఒంటరి ఆడపిల్లనవ్వడం చేత మగవాళ్ళ ఆకలి చూపులు తట్టుకోలేక
నాకు బావ ఉన్నాడని, నా పెళ్లి అతనితో సెటిల్ అయిందని, మా బావ అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి వస్తుంటాడని నలుగురితో అబద్ధం చెప్తుంటానండి. ఆ అబద్ధానికి రుజువు కోసం బజార్లో లుంగీలు డ్రాయర్లు కొని అప్పుడప్పుడు ఇలా వాషింగ్ ఇస్తుంటానండి. ఐ సీ. గ్యాస్, శుద్ధ గ్యాస్. తీసుకోండి. నేను ఈ ఊరు ఉద్యోగం ప్రయత్నం మీదే వచ్చాను. ఎక్కడికి ఉద్యోగం కోసం వెళ్ళినా వాళ్ళ పిల్లను మరదలను పెళ్లి చేసుకుంటేనే జాబ్ ఇస్తామంటున్నారు. అందుకే నేను నాకు వరసైన మరదలుందని అబద్ధం చెప్పి మీలాగే ఆడపిల్ల బట్టలు ఇస్త్రీకేస్తున్నాను. ఇది మరీ శుద్ధ గ్యాస్, శక్తి గ్యాస్. ఓకే, సీ యూ. Okay, then. నైస్ టు మీట్ యూ. ప్లెజర్ ఇస్ మైన్. బాయ్. బాయ్. క్లీను చేయండి బాబు, క్లీను చేయండి, నేల క్లీను చేయండి బాబు. ఏ బాయ్, వచ్చి బాత్రూమ్ క్లీన్ చేయి. బాత్రూమ్ క్లీన్ చేస్తా. వెళ్ళి చీపురు తెచ్చుకొని నాకు నేను బాగా ఇచ్చుకుంటా. స్నానం చేస్తుంది కాపులు. తలుపు గడివేయటం మర్చిపోయినట్టుంది. శభాష మన్మథ, నువ్వు చాలా లక్కీ చాపురా. ఇప్పుడు ఆ పాలరాతి బొమ్మను ఒంటి మీద నూలు పువ్వు లేకుండా చూడొచ్చు. ఎక్కడ దక్కోవాలి? ఏం చేస్తున్నావు ఇక్కడ? భోజనం చేస్తున్నానండి. భోజనమా? ఇక్కడ రేయ్, నీ సిఐడి బుద్ధులు నాకు తెలుసురా. పెళ్ళాం పుట్టింటి నుంచి వచ్చిన పనివాడిని పెట్టుకోవడం నా తప్పు. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిక్కడ చుట్టూ. యేసుపాదం అన్నయ్య, ఎవరిది? నేను భూతలింగాన్ని. నువ్వా? దరిద్ర పీనుగా, ఇక్కడెందుకు చచ్చావు? చిన్న డిటెక్షన్ ఉంటే వచ్చా అన్నయ్య. మరి మీరు? నేను ఈ బీరువాలో ఏదో రిపేర్ ఉందని సౌందర్య చెప్తేను చూసిపోదామని వచ్చా. ఓహో, రిపేరీ బీరువాలో దూరి రహస్యంగా చీకట్లో దొంగచాటుగా చేస్తారా అన్నయ్య? చంపేస్తా. నోరు మూసు కూర్చో. ఆడ స్త్రీ రెచ్చిపోయి ఏలయటమా? ఇదెక్కడి టర్నింగ్ అన్నయ్య? ఈ ఇల్లు మీదే కదా అన్నయ్య? అవును. ఈ బేరువా చేయించింది కూడా మీరేనా అన్నయ్య? అవును. ఏ బేరువా చేయించిన వాడివి మధ్యలో ఇంకాస్త ఖాళీ పెట్టిస్తే చచ్చిపోతావరా దరిద్ర పీనుగా. ఒరే భూతిగా, నా కింద పనిచేసేవాడివై ఉండి నన్నే కంటి మీద కొడతావురా? నీ పొట్ట మీద కొడతాను రే. పోబే ఘూట్లే. కూట్లేనా? సొంత మనిషివై ఉండి పరాయి భాషలో తిడతావురా? పోనీ సొంత భాషలో తిట్టినా అన్నయ్య? ఆ పంచి నోరు ముయిబే త్రాష్టుడా. మీరే బీరువాలో? అది బీరువాలో ఏదో రిపేర్ ఉంటేను పని వేధం తీసుకొచ్చా. ఏదో రిపేరీ ఉందని ఈ దరిద్రుడు చెబితే వచ్చి చచ్చా. వస్తా.